వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బొమ్మల రామారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రలను వెంటనే ఆపాలి. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి వెల్లడి. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. రైతు భరోసా నిధుల విడుదలపై లైవ్ టెలికాస్ట్లో పాల్గొన్న కొత్వాల. నల్గొండ మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సందర్భంగా ఘనంగా శరత్ చంద్రను పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. పారుగంత కాల్వ నీళ్లు మలుపుకొని రైతుల పొట్టగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. 3 బోర్ల ద్వారా పుల్లారెడ్డి చెరువు కాల్వ నీళ్లను అక్రమంగా తరలిస్తున్న అంతటి కృష్ణపై చర్యలు తీసుకోవాలన్న స్థానిక రైతులు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కళాశాలల బంద్ విజయవంతం. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ సమస్యను పరిష్కరించాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరాస్వామి గౌడ్ డిమాండ్. ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి సహకారంతో దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది. చలో భగాయత్. జూలై 2న ఉప్పల్ భగాయత్ కు ఉద్యమకారుల భారీ ర్యాలీ. 250 గజాల స్థలం, పెన్షన్, హెల్త్ కార్డు ఇవ్వాల్సిందే. ఊసా శ్రీనివాస్ డిమాండ్. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ ఎన్నికలు. నూతన చైర్మన్ గా వెంకన్న ఏకగ్రీవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోనే గట్టుమైసమ్మ ఆలయం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గట్టుమైసమ్మ ఆలయం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం మల్యాల గ్రామం నుండి బొమ్మల రామారం మండల కేంద్రం వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే మర్యాల గ్రామం నుండి ధర్మారెడ్డిగూడెం వరకు నూతనంగా నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమానికి ఆర్థిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని పేర్కొంటూ నూతనంగా నిర్మిస్తున్న మరియు రెన్యువల్ చేస్తున్న ఈ రహదారులు పూర్తయ్యే ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా మారడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థులు, ఉద్యోగస్తులు, అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని బొమ్మరామరం పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రజాపాలన ద్వారా హెచ్ఎండి నిధులతోటి గ్రామాలకు సంబంధించినటువంటి లింక్ రోడ్లు, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఆలయ నియోజకవర్గాన్ని అమ్మవారి ఆశీస్సులతోటి అమ్మవారి టెంపుల్ వరకు, అదేవిధంగా ఇక్కడ మల్యాల రోడ్డు, ధర్మారెడ్డిగూడెం రోడ్డు, హెచ్ఎండి సుమారు ఇప్పటికీ 40 కోట్లతోటి బొమ్మలరామరం మండలాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి మల్యాల నుంచి బొమ్మలరామరం వరకు ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో మంది చనిపోవడం జరిగింది, ఎంతో మంది వికలాంగులు రావడం జరిగింది. మరి ధనిక రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పట్టించుకోలే. హెచ్ఎండిఏ కింద ఉన్నటువంటి బొమ్మలరామారానికి ఏ ఒక్క రాజు కూడా ఒక్క రూపాయి కూడా హెచ్ఎండి నిధులు తీసుకురాని పాపాన పోలేదు వాళ్ళు. మరి మా ప్రజాప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు పూర్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మల్యాల రోడ్డు, మల్యాల నుంచి బొమ్మలరామరం వరకు, అదేవిధంగా మల్యాల నుంచి ఇప్పటి వరకే 2.5 కిలోమీటర్ ధర్మారెడ్డిగూడెం కూడా కంప్లీట్ చేసినాం. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఇప్పుడే 4 కోట్లతోటి రోడ్డు ప్రారంభించినాం. ఈ బొమ్మలరామారాన్ని ఆలయ నియోజకవర్గానికి ఆదర్శమైన మండలంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిన. గతంలో నేను ఎమ్మెల్యే కాకముందుకే ఈ మల్యాల గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ గ్రామ అక్క చెల్లెలు తల్లంతా కూడా బిడ్డా నీ రుణం మేము తీసుకుంటాం, నిన్ను తప్పకుండా మా లీడర్గా చూస్తామని చెప్పి ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మల్యాల గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామం. ఆ రోజు నేను చెప్పిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన. అప్పుడు కొంతమంది అడిగారు, గతంలో 10 ఏళ్ల కింద కూడా గత ఎమ్మెల్యే మేము దత్తత తీసుకుంటాం అన్నది బిడ్డ, కానీ ఒక్కరోజు వచ్చిన పాపాన పోలే, నువ్వు ఎమ్మెల్యే కాకముందుకే 10 సార్లు వచ్చినావు, ఇలా ఎమ్మెల్యే అయినాక మాకు నిధులు తీసుకొచ్చి వచ్చినావు, మా బిడ్డ నువ్వే, తప్పకుండా ఫ్యూచర్ లో కూడా నిన్నే మేము మా లీడర్ గా చేస్తామని చెప్పి నేను ఎమ్మెల్యే అయిపోయిననే ఎమ్మెల్యే పోటీ చేస్తాను కూడా అనుకోండి. మా బీర్లా ఫౌండేషన్ నుంచి మొదటగా మల్యాలనే వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు బిడ్డని తప్పకుండా మా ఊరు అన్నారు. అదే సమయంలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ప్రేమ ఆప్యాయత మీ బిడ్డగా ఆ రోజు చెప్పిన మల్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన. అదే ప్రకారం ఇప్పుడు కూడా గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ రోడ్లే కాదు, ఈ గ్రామంలో మొన్ననే అంతర్గత రోడ్లు కానీ, ఇందిరమిల్ల విషయమే కానీ, పెన్షన్ల విషయమే కానీ, రేషన్ కార్డు విషయంలో మండలానికి మల్యాలంటే ఒక ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మండల నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరును ధన్యవాదాలు. మీరు ఆలోచన చేయండి, ఒక చరిత్ర. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఈ బొమ్మలరామరం మండలం హెచ్ఎండిలో ఉన్న ఎన్నడూ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి మీ బిడ్డ మీ బీర్లైలే మీ కొడుకు వచ్చిన తర్వాత ఈ మండలానికే 40 కోట్ల పైచీలకు హెచ్ఎండి నిధులు తీసుకొచ్చిన. హెచ్ఎండి నిధులు అంటే ఔటర్ రోడ్ వరకే ఉండేది, ఔటర్ రోడ్ వరకే హెచ్ఎండి నిధులు ఇచ్చేది. కానీ మీ బిడ్డ బీర్లైలే గెలిచినాక ఔటర్ ఉత్తర మొన్ననే 2 కిలోమీటర్లు ఇది మల్యాల ధర్మారెడ్డిగూడెం కంప్లీట్ చేసుకున్నాం. మరి చాలా మంది ఇక్కడ మా అక్క చెల్లెలు ఫోన్ చేసి, అన్నాను వచ్చినాక రోడ్ వస్తాను, వాళ్ళు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఎలకతోకంత రోడ్డు పోయలే, నువ్వు మాట ఇచ్చినావంటే 3.5 కోట్లతోటి 3,60,00,000తోటి 2.5 కిలోమీటర్లు ఈ బీటీ శాంక్షన్ చేసినాం. 2 నెలల్లో ఇది పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రలను వెంటనే ఆపాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. సిఐటియు నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులతో ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రలను వెంటనే ఆపాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. సిఐటియు నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగు చేసిన సంపదను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి ప్రయత్నించడం అన్యాయమని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా
పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ పరంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇప్పటికే గడువు ముగిసిన 13 లక్షల కార్డులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రలు వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడుతామని హెచ్చరించారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్ ఏదుల్లా సునీత మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద, సహజ మరణం, పాక్షిక, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి అందించే సంక్షేమ ఫలాలను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులను అన్యాయం చేయడమేనని అన్నారు. ధర్నా అనంతరం భవన నిర్మాణ కార్మికులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు మండల అధ్యక్షుడు రేవెల్లి యాదయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం, దోటి నరసింహ, వంగూరి యాదయ్య, శ్రీకాంత్, సైదులు, పూదరి రమేష్, నాంపల్లి సైదులు, కొమ్ము హరికృష్ణ, కొమ్ము కొండల్బాబు, మహేష్, రామకృష్ణ, శ్రీను, తాతయ్య, యాదయ్య, బొల్లం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణానికి 5 లక్షలు. వర్ధిల్లాలి తాపీ మేస్త్రీల ఐక్యత. వర్ధిల్లాలి తాపీ మేస్త్రీల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. ఇవ్వాలి హెల్త్ కార్డులని, ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ కార్డులని. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. జిందాబాద్ 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 జిందాబాద్. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్వెన్, మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పథకం కింద మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్వెన్, మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పథకం కింద మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రైతు భరోసా లైవ్ టెలికాస్ట్లో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ 9 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్, 5 లక్షల రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సహకారం అందించాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పి శంభో శంకర్, ఏఈఓలు వై సత్యం, పవన్, విశాల, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్నగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగిరెడ్డి, భువన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు శరత్చంద్ర పవార్ను ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు పనిచేసే సందర్భాలలో ఎలాంటి సమస్యలు వచ్చినా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వాటిని పరిష్కరించి మున్సిపల్ కార్మికులకు అండగా నిలిచారు. ఈరోజు పదవి విరమణ సందర్భంగా కమిషనర్ శరత్చంద్ర జీవితంలో శేష జీవితంలో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మున్సిపల్ కార్మికులందరూ ఆకాంక్షించారు. నల్గొండ మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు శరత్చంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు పనిచేసే సందర్భంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వాటిని పరిష్కరించి మున్సిపల్ కార్మికులకు అండగా నిలిచారని ఈరోజు పదవి విరమణ సందర్భంగా కమిషనర్ శరత్చంద్ర జీవితంలో శేష జీవితంలో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మున్సిపల్ కార్మికులందరూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు గాదరి రమేష్, పెరిక కృష్ణ, పెరిక సైదులు, పెరిక శ్రీను తదితరులున్నారు. స్థానిక సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట పక్కన గల వ్యవసాయ భూముల రైతులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతున్న నిరుపేద రైతులు పొత్తుల బాట తీసుకొని బాట వెంట గత 20 సంవత్సరాలుగా వెళ్తూ వ్యవసాయం చేస్తుండగా బాటని ఆక్రమించుకొని పంట కాలువని ఆక్రమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అంతటి కృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని మరియు స్థానిక అధికారులను రైతులు కోరుతున్నారు. స్థానిక సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట పక్కన గల వ్యవసాయ భూములు రైతులు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న నిరుపేద రైతులు పొత్తుల బాట తీసుకొని బాట వెంట గత 20 సంవత్సరాలుగా వెళ్తూ వ్యవసాయం చేస్తుండగా బాటని ఆక్రమించుకొని పంట కాలువని ఆక్రమించుకొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అంతటి కృష్ణపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని మరియు స్థానిక అధికారులను రైతులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట పట్టణం స్థానిక పుల్లారెడ్డి చెరువు పక్కన దాదాపు 20 మంది రైతులు ఎకరం 2.5 ఎకరాలు సన్నకారు రైతులు పొలాలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే పొలాలకు ప్రభుత్వ సాగునీరు పంట కాలువ ఆక్రమించుకొని కాలువలో బావి తీసి 3 మోటార్లు వేసి క్రింది రైతులకు నీళ్లు వెళ్లకుండా అక్రమంగా తన 20 ఎకరాల పొలంను సాగు చేస్తూ రైతులకు నీరు పోనీయకుండా అన్యాయం చేస్తున్న అంతటి కృష్ణ మా పొట్టగొట్టి మాకు అన్యాయం చేస్తున్నారని దిగువ రైతులు వేడుకుంటూ మాకు న్యాయం చేయాలని సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డేలో వినతి పత్రం సమర్పించారు. కాలువను ఆక్రమించుకున్న అంతటి కృష్ణపై చట్టరీత్యా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు మూకుమ్మడిగా మీడియా మిత్రులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా 1 ఎకరం 2 ఎకరాలతో చిన్న సన్నకారు రైతులు పొలమే ఆధారంగా జీవనం సాగిస్తున్నామని మాకు తీరని అన్యాయం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తగు న్యాయం చేయాలని వారు అధికారులను విన్నవించుకొని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కింది పొలాల రైతులు పిడమర్తి కిరణ్ 2 ఎకరాలు, మెంతబోయిన రాములు 3 ఎకరాలు, జిల్లా చిన్న 1 ఎకరం, కుటకంటి నాగయ్య 30 గుంటలు, కొండ భిక్షం 1 ఎకరం, వేల్పుల రాజేష్, అంతటి విజయ్, పిడమర్తి రామకృష్ణ, పాల్వాయి శ్రీను, కోడి రాములమ్మ, కస్తాల పద్మ, ఏర్పుల వెంకటయ్య, పిడమర్తి సరిత, పిడమర్తి శంకర్లు తదితరులున్నారు. నమస్తే అన్న, నా పేరు పిడమర్తి కిరణ్. మా పుల్లారెడ్డి చెరువు పారగింత కింద ఉన్న భూమి మాది. ఇది పుల్లారెడ్డి చెరువు నుంచి వచ్చే కాలువ. ఈ కాలువ నీళ్ళు అంతర్కృష్ణ అనే వ్యక్తి తన సొంత భూమిలోకి బావి తీపించుకొని పారగంత లేని పొలాలకి నీళ్లు షిఫ్ట్ చేసి మాకు నీళ్లు రానియకుండా చేస్తుండు. ఏమన్నా అడిగితే మీరు ఎందుకు ఇట్లా చేసినామంటే నా ఇష్టం వచ్చిన కాడ చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకొని అని చెప్పేసి అని అంటుండు. ఏం చేయాలి? మాకు నీళ్ళు వచ్చేటట్టు మాకు ప్రయత్నం చేసి మాకు నీళ్ళు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి.
ప్రభుత్వం మాకు సహాయపడాలి. అట్లాగే దారి ఏమంటే మొత్తం పైప్ లైన్లు వేసిండు అక్రమంగా, ఆ పైప్ లైన్లు కూడా తీపియండి. ఆ దారి కూడా అంతా దున్నుకొస్తుండో ఆ దారి కూడా వెడల్పు చేయాలి. 2 బండ్లు పోయే దారి ఒక్క మనిషి కూడా పోయేటట్లేదు. ఇప్పుడు 2 బండ్లు పోయేది ఒక్క బండి కూడా ఈ బావి తక్షణం ఈ మోటార్లు తీపిచ్చి మాకు న్యాయం చేయాల్సిన ఒక పెద్ద కలవాటు కట్టిండు. కలవాటు కట్టి ఆ చెరువు నుంచి వచ్చి పుల్లారెడ్డి చెరువు నుంచి వచ్చే కాలువ నీళ్ళు మొత్తం అలకెమ్మలుతుంటే పూర్వం నుంచి ఉన్న కాలువ ఇది. చెరువు పుట్టిన కాదు 100 ఏళ్ల కింద ఉన్న కాలువని ఈ రోజు ఇది మొత్తం గవర్నమెంట్ భూమి. ఇదంతా ఆక్సైజ్ చేసుకుని ఒక పాలన చేసుకొని దున్నుకుంటుంది. ఇదంతా దున్నాడు. ఇది 1 ఎకరం 30 గుంటల భూమి దున్నుకుండు అంతా. ఆ చివరి దాకా అదంతా ఆక్సైజ్ చేసిందే. ఆ కట్టెమ్మట మొత్తం ఆక్సైజ్ చేసిందే. దయచేసి తగిన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా వారిని కోరుతున్నాం. ఇప్పుడే ఇది మళ్ళీ కూడా పోలా నీళ్ళు. పోకుండా కడతావరా పోయి అన్యాయం చల్లకుండా. ఈత చెట్టు కానించి అది రోడ్డు మీదకి ఉండే స్తంభం. మాకు ఇప్పుడు లోడు బండి వేసుకొని పోవాలి. ఎట్లా పోవాలి చెప్పు? బురద గుంట ఇది కాలువ, దాన్ని కాలువ చేసింది. ఇప్పుడు యాక్చువల్గా ఉన్న కాలువ ఇది, ఇది దాన్ని కాలువ చేసింది. ఇదంతా గవర్నమెంట్ కబ్జా చేసింది. నేను ఎక్స్చేంజ్ చేస్తాడే దీన్ని రేపు ఉండిగా చేసేది. దీన్ని ఎక్కువ చేసి ఇదంతా మడి చేస్తుంది. ఇది సొంతం అని ఇది ఎల్ టైప్. అది 30 గుంటల భూమి అన్న మొత్తం. ఇది ఒరిజినల్ కాలువ. దాన్ని ఫ్రాడ్ చేసిండు, అది కాలువ చేసిండు. ఇదంతా భూమి చేసిండు. ఇప్పుడు కబ్జా చేసుకుంటూ ఇంచి రావాలి. 2 తారు చెట్ల కొంచెం రావాలన్న కాలువ ఇట్లా ఉండాలి. రావాలన్నా కాలువ ఇది అంతా కలుపుకొని దున్నుకుండు. అక్కడ తాటి చెట్టు కాంతి 2 ఈ కాలువ గిల్ల కలపాలి. ఈ కాలువ ఇళ్ళకి వచ్చి రావాలి. ఏమనంటే బెదిరింపులు, ఇబ్బంది పెడతాం, ఏం చేసినా చేసుకోపో, పీక్కుంటూ అనే మాటలు. 10 సంవత్సరాల నుంచి ఉన్న కాలువలు 50 సంవత్సరాలు చెరుపు కాచి పైన కూడా కాలు ఉండాలి. ఆ కాలువ కూడా బూడిపి 2 ఒక్క కాలువ చేసి మొత్తం చేసుకుంటుండ్రు. ర్యాప్ కలవట్టు కూడా ర్యాప్ కట్టి ఆ కాలువటి నుంచి అల్ల పోయేటట్టు చేస్తుంది. వాడ కలవట్టు 2 మనుషులు పోవచ్చు అల్లంగా అవతలికి ఇవతలికి. నార్మల్ కూడా చదవట్లేదు ఆయనకి. ఇప్పుడు పొలం నాటు పెట్టే టైం వచ్చింది. మాకు ఇప్పుడు నార్మల్ కూడా దున్నుకోలేము మేము ఇప్పటిదాకా. అంటే ఆయన ఒక్కనికే కాదు, మాకు కూడా కిందకి నీళ్ళు వచ్చి మా పొలాలు బాగాలని మేము కోరుకుంటున్నాం. తక్షణమే ఆ మోటార్లు తీపిచ్చి ఆ పైప్ లైన్ తీపిచ్చి ఆ రోడ్డు మొత్తం ఆక్యుపై చేసిండు. ఆ రోడ్డు సర్వే చేయండి. ఆ రోడ్డు మొత్తం దున్నుకుంటుండు. మనుషులు ఎవరు పోయి అడిగినా కూడా సమాధానం ఇవ్వట్లేడు. మీరు ఆడ చెప్పుకొని చెప్పుకోపోరని చెప్పేసి అని చెప్తుండు. వెహికల్ పెట్టిన 2 వీలర్ 4 వీలర్ అట్నే పెడుతున్నాయని ఎదురులేదు. మాట మీరు తీసేది మీ అర్థాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా స్కూల్ను నడుపుతూ విద్యార్థి తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా స్కూల్ని నడుపుతూ విద్యార్థి తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థినుల తల్లిదండ్రుల రక్తాన్ని పీడిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని, అనుమతులు లేకుండా అధిక ఫీజులు అక్రమంగా బుక్స్ అమ్ముతున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకునేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనుమతులని ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే 15 మందిలో
నేను ఇప్పుడు వచ్చిన సీన్ గవర్నమెంట్ ఎంట్రన్స్ బోర్డు తీసుకురండి. పేద విద్యార్థులకు 20% ఉచిత విద్యను అందించాలి. వ్యతిరేకిద్దాం కార్పొరేట్ విద్యా వ్యవస్థను, నియంత్రించాలి అధిక ఫీజులను, అమలు చేయాలి విద్యాకు చట్ట ప్రకారం 2009 అమలు చేయాలి. రావాలి డిఓ గారు వెంటనే, రావాలి డిఓ గారు వెంటనే, రావాలి డిఓ గారు వెంటనే, లేవాలి నిద్రపోతున్న ఎంపీఓ వెంటనే, నిద్రపోతున్న ఎంపీఓ వెంటనే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు తెలిపారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతురాజుల తిరుపతి, ఎండి కాజా, ఉప్పట్ల శంకర్, ఉయ్యాల కార్తీక్, సంపంగి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. కింద గ్లాసులు ఉన్నాయి. లోపలి కాదు ఆయన రమ్మని
గ్లూకోజ్ ఇస్తాను కరెక్ట్ కానీ ఇలాంటి పోయింది అనుకో రాదు ఉండాలి సూదులు ఉంటానే కదా ఇటు చూసి బయటికి వెళ్ళొద్దు మీరే కదా మీరే అయితే అర్థమ్మా ఇది రమ్మని అర్థం వీడికి పోతే రాదమ్మా ప్లేస్ నాకు ఎందుకు బాగా రాదమ్మా నేను తెచ్చుకో మీ దాంట్లో వేసిస్తాను ఎందుకంటే నువ్వు అటు పోతే రావు ప్లేట్ల కోసం ఏం చేయాలి లోపల అంటే రావు మాకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్ని కళాశాలను బంద్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్ని కళాశాలలను బంద్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్కు సహకరించిన కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 8, 9 వల్ల విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, ఆ జీవోలను వెంటనే రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి చట్టబద్ధత, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు బకాయిల కారణంగా కళాశాలల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా గత 18 సంవత్సరాలుగా అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జూలై మొదటి వారంలో హైదరాబాద్లో 5 లక్షల మంది విద్యార్థులతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజకాభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్, విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, అనంత నాగరాజు గౌడ్, గడగోజు విద్యాచారి, నాగేష్, హరిప్రసాద్, కృష్ణ, మహేష్, శివ, మధు, మల్లేష్, నరేష్, పృథ్వీరాజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో గత 3 రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వ కార్యాలయాలలో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత 3 రోజులుగా నెలకొన్న సర్వర్ ప్రాబ్లం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం రిజిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదన్నారు. గత 3 రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ప్రజలు వందలాది మంది నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా ఉన్నది. తాగేందుకు మంచినీరు, కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో పాటు వర్షాకాలంలో వర్షంలోనే తడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంజూరు చేసి నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా సర్వర్ ప్రాబ్లం చేత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే సర్వర్ ప్రాబ్లం ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయిందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ 7.5%ని 3% చేయాలని అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఎంతోమంది ఎల్ఆర్ఎస్ కొరకు పూర్తి డబ్బులు కట్టినా మున్సిపాలిటీ అధికారులు ప్రొసీడింగ్ లెటర్స్ ఇవ్వకపో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, అధికారుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే అధికారులు స్పందించి సర్వర్ ప్రాబ్లం రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పత్రికా విలేకరులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నాతోటి మిత్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ వ్యాప్తంగా శనివారం, సోమవారం, మంగళవారం సర్వర్ సమస్యలతోని సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలు, వృద్ధాప్యులు, మరి ఎంతోమంది సెలవులు పెట్టుకుని కూడా రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినటువంటి ప్రజలు సర్వర్ సమస్యల వల్ల ఆన్లైన్ బుక్ చేద్దామన్నా ఆన్లైన్ బుక్ చేస్తేనే చాలానకు పర్మిషన్ తీసుకుంటుంది, డాక్యుమెంట్లు తయారు చేసుకుంటారు. డాక్యుమెంట్లు దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఆధారపడేటువంటి డాక్యుమెంట్ రైటర్లు కానివ్వండి, ప్రజలు కానీ ఎంతోమంది రిజిస్ట్రేషన్లు కాక సతమతమైపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి చాలన రూపంలో రిజిస్ట్రేషన్ ఆదాయం ఎంతో వచ్చేటటువంటి ఇలాంటి రెవెన్యూ డిపార్ట్మెంటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్వర్ పనిచేయక రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ వెంటనే పరిష్కరించాలి. దీనికి 33 జిల్లాల నుండి కలెక్టర్లకు ముఖ్యమంత్రి గారు కానీ ఆదేశాలు ఇవ్వాలి. మరి స్టాంప్ డ్యూటీ ఒక పక్క మార్కెట్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టినవి. సర్వర్ సమస్యలో కూడా ఇబ్బంది కొరత కూడా చాలా ఉన్నది. మరి మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడలే కానీ ఆ స్టాంప్ డ్యూటీ 7.5 ఉన్నది, దాన్ని 3% చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. చాలాలకు ఎంతో ఆదాయం ఉన్నటువంటి ఈ మార్కెట్ వాల్యూ పెరగడం వల్ల ములుగైనకపై తాడిపట్టబడ్డట్టు ప్రజల మీద భారం పోయి రియల్ ఎస్టేట్ అనేది కూడా చాలా వరకు గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, సిటీలో కానీ ఒక చాలాలకు లక్షల కొద్దీ చాలాలు పడుతున్నవి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించి వారికి 7.5% స్టాంప్ డ్యూటీని 3% చేస్తే ఎంతవరకు కొద్దిగా చేస్తే వచ్చి ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
తెలియజేసుకున్నా. 33 జిల్లాలో జనం అయోమయం గురవుతున్నారు. మీరు మానవత్వంతో స్టాంప్ డ్యూటీ తగ్గించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు శిథిలావస్థలు చేరుకున్నాయి. కేవలం 33 జిల్లాల్లో 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలే సొంత భవనాలు ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాలో కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం సొంత భవనం ప్రభుత్వం భరించాలి. ఎంతో ఆదాయం వచ్చినటువంటి మన సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ప్రభుత్వం చిన్న చూపు చూడడం మంచి పద్ధతి కాదని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో మారుమూల పల్లెల్లో ఎక్కడ గ్రామాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సొంత భవనమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. సిబ్బందిని కూడా పెంచాలని కోరుకుంటున్నాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా, సర్వర్ డౌన్లు కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అన్ని తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్వర్ అన్ని పనిచేసేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని, సర్వర్ ప్రాబ్లం కూడా చేయాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వర్షం వస్తే చాలు చెరువును తలపిస్తూ కాలువల్లో నీరు పోక మురికి నీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసనకు గురవుతున్న కొత్త బస్టాండ్ వద్ద తిరిగే ప్రజలకు, వ్యాపారస్తులకు, ప్రయాణికులకు నీటితో విముక్తి కలిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం, ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది జేసీబీ, మున్సిపల్ ట్రాక్టర్లతో కాలువలలో పేరుకుపోయిన చెత్త మురికి నీరును తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షం వస్తే చాలు చెరువును తలపిస్తూ కాలువల్లో నీరు పోక మురుగునీరు రోడ్లపై వచ్చి దుర్వాసనకు గురవుతున్న కొత్త బస్టాండ్ వద్ద తిరిగే ప్రజలకు, వ్యాపారస్తులకు, ప్రయాణికులకు నేటితో విముక్తి కలిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం, ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది జేసీబీ, మున్సిపల్ ట్రాక్టర్లతో కాలువలో పేరుకుపోయిన చెత్త, మురికి నీరును తొలగించారు. బస్టాండ్ వాసుల కోరిక మేరకు సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకొని మురికి కాలువ పూడికను తీయించిన ఘనత సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదికే దక్కుతుందని కొత్త బస్టాండ్ సమీప ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో ఆదివారం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ సమరయోధుడిగా గుర్తింపు కార్డు, నెలవారీ పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో ఆదివారం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పూసా శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ సమరయోధుడిగా గుర్తింపు కార్డు, నెలవారీ పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఉప్పల్లోని బగాయత్లో ఉన్న 350 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జూలై 2వ తేదీన చలో బగాయత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి ఉద్యమకారుల సత్తా ఏమిటో చూపెడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ జంపాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ముష్కా జైపాల్ రెడ్డి, జిల్లా నాయకులు ఆర్ జనార్దన్, మండల అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి ఇక్కిరి శ్రీనివాస్, చెక్క వెంకటేష్, పేరపు సత్తయ్య, ఆడపు బాలస్వామి, చిరిగే శ్రీనివాస్, పిక్కా శ్రీనివాస్, అడివయ్య, ముదిగొండ మహేందర్, విష్ణు, రచ్చ రామనర్సయ్య, పసునూరి వీరేశం, బందెల సుభాష్, మురిగాడి అశోక్, బోగా సంతోష్, కర్ర అశోక్, సీసా మహేశ్వరి, ఎర్ర జాన్సన్, ఎలగల కుమారస్వామి, పూల నాగన్న, పుట్టల కృష్ణయ్య, కందుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఆలయ చేసినారు. వాటితో కలిసి మనము ఉద్యమంలో పాల్గొన్నాం. ఆలయ ప్రాంతంలో, ముని ప్రాంతంలో
రేపు కూడా జరగబోయే ఉద్యమాలకు స్ఫూర్తిగా ముందుండి మనమందరం నాకు సహకరించి తెలంగాణ ఉద్యమం టైపులనే మన హక్కులను హామీలను నెరవేర్చుకునే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏమంటామంటే కేకే కమిటీని పెట్టి కేకే కమిటీని నేను ఒక 5 సార్లు కలిసిన, నేనే కాదు జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా మా ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు సీనియర్ కానీ చాలా మంది వచ్చిన వాళ్ళతో పోయి కలిసి. రెండో విషయం ఏంటంటే కేకే కమిటీనే భువనగిరికి తీసుకొద్దామని అనుకుంటున్నాం. అప్పుడు మన నా పేరు పూస శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆలేరులో మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలా ఉద్యమకారుల కోసం మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం మేము ఆ రోజు నిధులు నీళ్లు నియామకాలని మా బిడ్డలు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని, ప్రతి జిల్లాలో మరి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఉండాలని, నిధులు రావాలని ఆ రోజు పోరాటం చేసినాం. ఏ రోజు కూడా ఏమీ ఆశించలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 250 గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఇస్తామని మాట ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానమే 30,000 పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ ఉద్యమకారులని మరి స్వతంత్ర సమరయోధులుగా మరి ఉద్యమకారులుగా గుర్తించాలి, ఒక కార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. బస్సు ప్రయాణాల్లో ఉచిత ప్రయాణం ఇవ్వాలన్నాం. రైలు ప్రయాణాల్లో 50% ప్రయాణం ఇవ్వాలని మేము ఉద్యమకారులుగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే చలో భాగయాత్ర రేపు జరగబోయే జూలై 2న మరి ఉద్యమకారుల కోసం మరి 350 ఎకరాలు అక్కడ ఉంది కాబట్టి అది వెంటనే కేటాయించాలి. లేకపోతే ఆ భూమి మీద మేము జెండాలు వాపుతాం, అక్కడే ఉద్యమం చేస్తాం, అక్కడే ఉంటాం, అక్కడనే వంట వార్పు చేస్తాం. మేము కదలము. మా ఉద్యమకారుల న్యాయమైన కోరికలు తీర్చే వరకు కూడా ఉద్యమకారులు అక్కడే ఉంటామని డిమాండ్ చేస్తూ రేపు చలో ఉప్పల్ భాగయాత్ర విజయవంతం కోసం ఈరోజు ఆలేరులో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు మంగళవారం రోజున ఎన్నికల అధికారి ఏ అబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. సహకార సంఘం సభ్యులు నూతన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరపున కాళీ వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాళీ వెంకన్న మాట్లాడుతూ మన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లేలయ్య సహకారంతో మన పాల ఉత్పత్తి సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు మంగళవారం రోజున ఎన్నికల అధికారి ఏ అబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. సహకార సంఘం సభ్యులు నూతన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరఫున కాళీ వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ మన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య సహకారంతో మన పాల ఉత్పత్తి సహకారం సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధిదారులను సంఘ సభ్యులకు చేరే విధంగా చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోరం వెంకటరెడ్డి, నూతన డైరెక్టర్లు మలిపెద్ది రామదయాకర్ రెడ్డి, తిరుపతి రాయిరెడ్డి, వడ్లగొండ గంగా, గతంలో ఉన్న డైరెక్టర్లు దాయా శ్రీశైలం, కప్పరి నర్సిరెడ్డి, మలిపెద్ది భీమరెడ్డి, జోగు నర్సయ్య, మచ్చ ప్రతాప్ రెడ్డి, పాలడుగు పోచమ్మ, మాజీ చైర్మన్ మలిపెద్ది సోమిరెడ్డి, నాయకులు వల్దాస్ ప్రభాకర్, మచ్చ భాస్కర్ రెడ్డి, తిరుపల్లి విఠల్ రెడ్డి, నోముల సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాల సొసైటీ సంఘానికి ఎన్నికలు జరిగినాయి. అట్టి ఎన్నికల్లో పాలకవర్గం సభ్యులందరూ పాలభోజి సభ్యులు కానీ పాలకవర్గం సభ్యులు కానీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ అందరూ నా ఎన్నికకు సహకరించినందుకు
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పాడి రైతులకు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు లేకుండా ప్రతి నెల బిల్లులు వచ్చే విధంగా అవసరమైతే బిల్లులు ఎక్కడ అయినాయో దాని గురించి తద్వారా అవసరమైతే ఎమ్మెల్యే గారికి దృష్టి కూడా తీసుకుపోయి పాడి రైతులకు న్యాయం చేకూరడానికి అన్ని విధాలా సహకరించి పాడి రైతులను అన్ని విధాలా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతానని హామీ ఇస్తూ ఇదే విధంగా ప్రతి ఒక్క పాడి రైతు కూడా మన మదర్ డైరీలో పాలు పోసి మన మదర్ డైరీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను కొత్తగా నూతనంగా డైరెక్టర్ అవ్వడానికి సహకరించిన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు నేను డైరెక్టర్ కావడం చాలా సంతోషంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. బొమ్మల రామారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసే కుట్రలను వెంటనే ఆపాలి. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి వెల్లడి. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. రైతు భరోసా నిధుల విడుదలపై లైవ్ టెలికాస్ట్లో పాల్గొన్న కొత్వాల. నల్గొండ మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సందర్భంగా ఘనంగా శరత్ చంద్రను పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. పారుగంత కాల్వ నీళ్లు మలుపుకొని రైతుల పొట్టగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. 3 బోర్ల ద్వారా పుల్లారెడ్డి చెరువు కాల్వ నీళ్లను అక్రమంగా తరలిస్తున్న అంతటి కృష్ణపై చర్యలు తీసుకోవాలన్న స్థానిక రైతులు. చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కళాశాలల బంద్ విజయవంతం. బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ సమస్యను పరిష్కరించాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరాస్వామి గౌడ్ డిమాండ్. ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి సహకారంతో దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది. చలో భగాయత్. జూలై 2న ఉప్పల్ భగాయత్కు ఉద్యమకారుల భారీ ర్యాలీ. 250 గజాల స్థలం, పెన్షన్, హెల్త్ కార్డు ఇవ్వాల్సిందే. ఊసా శ్రీనివాస్ డిమాండ్. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ ఎన్నికలు. నూతన చైర్మన్గా వెంకన్న ఏకగ్రీవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.